తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని జనసేన నిర్ణయించగా ఆ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల వల్లే అనుమతులు నిరాకరించామని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ అంశం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని జనసేన నిర్ణయించగా ఆ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల వల్లే అనుమతి నిరాకరించామని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు సభకు అనుమతి లభించకపోవడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనుండటంతో తెలంగాణలో జనసేన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని మరోసారి విస్తరించాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో గచ్చిబౌలి వేదికగా సంధ్యా కన్వెన్షన్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభని ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సభని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామంటూ కూడా తెలంగాణ జనసేన లీగల్ టీం సైతం ఇప్పటికే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని హైకోర్టుని ఆశ్రయించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద నేనున్నాను. ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం 4 గంటల నిమిషాల నుంచి 5 గంటల నిమిషాల మధ్యలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కూడా ఒక ట్వీట్ అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా ఎక్స్ వేదిక ద్వారా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ప్రెస్ మీట్కి అయినా పోలీసులు అనుమతిస్తారా ఇవ్వరా అంటూ కూడా సెటరిక్గా పవన్ కళ్యాణ్ ఎక్స్ మీడియా వేదికగా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన దాంట్లో జనసేన వర్గాలు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతము పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంత హడావడైతే నెలకొంది. కార్యకర్తలు అయితే ఎవరిని లోపలికైతే అలౌ చేయడం లేదు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ అయితే లోపలినే ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మనం చూడొచ్చు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు అంటే పవన్ కళ్యాణ్ ఎస్కార్ట్ మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు సభ జన సమీకరణ సంకల్ప సభ ఈరోజు నిర్వహిస్తారా లేదా అన్నది కూడా ఇంకా ఆసక్తిగా మారింది. ఇప్పటికే జనసేన లీగల్ టీం కూడా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. ఇక తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలంటూ కూడా తన లీగల్ టీంకు సైతము ఇప్పటికే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ఈరోజు కోర్టు హాలిడే నేపథ్యంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మరి హౌస్ మోషన్ పిటిషన్ సంబంధించిన విషయంపై లీగల్ టీం మరి కాసేపులోనే హైకోర్టు రిజిస్టర్ని కలిసి దీనికి సంబంధించిన విచారణ మరి ఏ బెంచ్కి తీసుకెళ్తారు అన్న దానిపై కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు జరిగేటువంటి సభ నిర్వహిస్తారా లేదా మరి ఒకవేళ సభ ఖచ్చితంగా ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఆ సభలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో జనసేనని ఏ విధంగా బలోపేతం చేయాలన్న అన్ని అంశాలపై కూడా సభలోనే ప్రస్తావించే అవకాశం. కానీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మరి ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. 4:30 నుంచి 5 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడే మాట్లాడాలని కూడా పవన్ కళ్యాణ్
చూస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేనాని ఎదగకుండా ఈ యొక్క అడ్డుకట్ట వేస్తున్నారంటూ కూడా జనసేన కార్యకర్తలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ సమయంలో ఇక్కడ సభని నిర్వహించడం పట్ల కొంత గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు మరోవైపు చెప్తున్న నేపథ్యంలో ఈ సభకు అయితే పోలీసులు అయితే అనుమతి అయితే నిరాకరించడం జరిగింది. మరి మరొక రోజు సభను ఏర్పాటు చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మరోవైపు పోలీసులు చెప్పినప్పుడు కూడా లేదు, ఈరోజు ఖచ్చితంగా సభని ఏర్పాటు చేసి తీరుతాం, ఖచ్చితంగా ఈరోజు సభని కండక్ట్ చేస్తామంటూ కూడా జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. మరోవైపు జనసేన లీగల్ టీమ్ సైతం ఇప్పటికే హైకోర్టుని రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్ మోషన్ పిటిషన్లో మరి ఈరోజు విచారణ జరుపుతుందా లేదా, ఒకవేళ విచారణ జరిపితే ఏ విధమైనటువంటి కండిషన్స్ అప్లై చేస్తుందని కూడా మరి కాస్త ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేంటే కూడా ఒకవేళ హైకోర్టు అనుమతిస్తే మాత్రము పవన్ కళ్యాణ్ వెళ్ళి సభలోనే ప్రసంగించే అవకాశం ఉంది. ఒకవేళ సభకు కనుక అనుమతి రాకపోతే మాత్రము మనం చూస్తున్నటువంటి ఇంటి దగ్గరే ప్రస్తుతము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరే మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంత హడావడైతే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకున్నారు. చాలామంది ఎస్కాట్ కూడా ఇక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇంకా లోపలనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు హైకోర్టు రిజిస్టర్ని కలిసిన తర్వాత జనసేన లీగల్ టీం హైకోర్టు రిజిస్టర్ని కలిసిన తర్వాత మరి ఏ విధమైన క్లారిటీ వస్తుంది, ఖచ్చితంగా సభకు అనుమతిస్తుందా లేదా అన్న దానిపై కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వైపు తన పార్టీని బలోపేతం చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో కూడా జెండా పాతేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఈరోజు సభని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరితో కూడా ఈరోజు సంధ్యా కన్వెన్షన్లో సభని ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సభకు మాత్రం పోలీసులు అయితే అనుమతి నిరాకరించడం జరిగింది. దీంతో మరి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు రిజిస్టర్ మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా, వాళ్ళు ఉన్నటువంటి లీగల్ అండ్ టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి సభని ఒక కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తారు కాబట్టి అక్కడ పోలీస్ ప్రొడక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయి. అక్కడ ఎక్కడెక్కడ పోలీసులందరూ కూడా బందోబస్తులో బిజీగా ఉన్నారు. కాబట్టి జనసేన నిర్వహించేటువంటి సభకు పోలీసులు బందోబస్తు ఇవ్వలేమని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరి కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కనుక సభకు అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గరే తన మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచే తనకు సంబంధించినటువంటి కార్యాచరణను తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయాలి రాష్ట్ర పార్టీని అనే అంశాలన్నిటిపై కూడా ఇంటి దగ్గర నుంచే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ఓటు స్టూడియో.